ఫోన్ ట్యాపింగ్లో మీ పాత్ర ఏంటి? నిందితులతో అమ్మాయి ఏంది ఇది? నిందితులతో మీకు ఏం సంబంధం? అడ్వాన్స్ పరికరాలు ఎక్కడి నుంచి తెచ్చారు? సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం. 7 గంటలకు పైగా కొనసాగిన విచారణ. జూబ్లీహిల్స్ పిఎస్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తల హడావుడి. ట్యాంపింగ్ ఆదేశాలు ఎవరి నుంచి వచ్చాయి అన్నట్టుగా మొత్తానికైతే హరీష్ రావును నిన్న సిట్కి హాజరు కావడం జరిగింది. అందులో భాగంగానే ఆయన ఇంటి నుండి బయలుదేరుతూ కూడా అక్కడ కార్యకర్తలకు ఒక పిలుపునిచ్చినట్టుగానే ఈ మీడియా నుంచి ఒక వార్తనైతే బయటికి పెట్టి నేనైతే ఇట్లా నన్ను ఈడీ మన సిట్ నోటీసులు ఇచ్చింది కాబట్టి నేను హాజరు కావాలి, నేను పోతున్నా, దయచేసి ఇక నన్ను చూడడానికో కలవడానికో పరామర్శించడానికో మన బలం చూపించడానికో రండి అన్నట్టుగా మాత్రమే చెప్తా ఉంటే పోయిరు. మొత్తానికి పోయిన కాడ ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు మంగళవారం విచారించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన ఆయన్ను సుమారు 7 గంటలకు పైగా ప్రశ్నించారు. తొలుత నానక్రమ్గూడలోని తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన అనంతరం హరీష్ రావు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్న సమయానికి జూబ్లీహిల్స్ పిఎస్కు వచ్చారు. సిట్ బృందంలో హైదరాబాద్ సిపి సజ్జనార్, జాయింట్ సిపి విజయ్ కుమార్, డీసీపీ రితిరాజ్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి హరీష్ రావును విచారించినట్టు తెలిసింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, జడ్జిల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలపై సిట్ విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాంపింగ్ నిందితుల్లో ముఖ్యంగా మాజీ పోలీసు అధికారులతో ఆయనకు ఉన్న పరిచయాలు లేదా జరిపిన సంభాషణలపై ఆరా తీసినట్లు తెలుస్తుంది. ట్యాంపింగ్ ఆదేశాలు ఎవరి నుంచి వచ్చాయి అనే కోణంలో ప్రశ్నించినట్టు సమాచారం. ఈ కేసులో మీరు బాధితులుగా ఉన్నారా అనే అంశం సైతం చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. సిట్కు విచారణకు హాజరవుతున్న హరీష్ రావు అయితే ఈయనేమంటాడంటే, నేను సిట్ను 100 ప్రశ్నలు అడిగినా, నేనేమైనా అప్పుడు హోంమంత్రిగా చేశానా? అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీని విచారించాలి. రేవంత్ దమ్ముంటే నా విచారణ వీడియోలు బయటపెట్టు, ధైర్యం ఉంటే మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కో అంటుండు హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకేం సంబంధం లేదంటుండు. నిజంగా ఇదంతా డ్రామా చూస్తుంటే వీళ్ళ విషయాలు మాత్రమే. ఆయన్నేమో విలాసవంతంగా తిరగడానికి విదేశాలకు పోయిండు. ఈయనను ప్రజల మధ్య నువ్వుండు, నేను వచ్చేదాకా నీ కథ నడవని, వాళ్ళు నీ గురించే మాట్లాడుకొని మళ్ళీ నా గురించి ఆరాధిస్తే నేను ఏం తెచ్చినా ఏనుగెళ్ళింది తోక ఎక్కింది అనే వార్తలు కూడా ఏం పట్టుకరాకపోతే నా మీద అదవుతారు అన్న ఉద్దేశంతో ఈయనను ముంగడ పెట్టి మొత్తానికైతే పోయిండు. ఈయన అంటాడు, ఇది పెట్టే ముచ్చట్నే అవుతుందా? అసలు సిట్ పెడుతుందా? ఎవరెవరిని ఏం విచారించింది అని వీడియోలు బయట పెడుతుందా? పెట్టదు కాబట్టి నేను అంటాడు అన్నట్టు. అది సో విషయం ఏంటంటే, ఇప్పుడు మొన్న దీనికంటే ఒక్కరోజు ముందు హరీష్ రావు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమని పెట్టిండంటే, ఈ మంత్రుల ఐఏఎస్ల కథనాలు అన్ని బయటకు వస్తున్నాయి కదా. ఎందుకు వస్తున్నాయి అంటే, దీంట్లో నైని అనే బొగ్గు గనులకు దాని కంటాక్ట్ సంబంధించి వీళ్ళంతా పోటీ పడుతున్నారు, కొట్టుకుంటున్నారు, వీళ్ళ అవినీతి అంతా దీంట్లో బాగా స్కామ్ జరిగిందని చెప్పేసి హరీష్ రావు గారు బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాల్ని ఆధారాలతో సహా చూపించినటువంటి పరిస్థితి. తెల్లారే నోటీసులు ఇచ్చారు, సిట్ నోటీసులు పంపించింది. అయితే హరీష్ రావు ఏమంటున్నాడంటే, ఈ బొగ్గు గనుల విషయంలో ఏదైతే అక్కడికి వచ్చి విజిట్ చేయాలనే నిబంధన ఉంది కదా, సింగరేణి అధికారులు ఆ నిబంధన పెట్టిరు కదా, ఆ నిబంధనను రేవంత్ రెడ్డి మేనల్లుడు శ్రవణ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ శ్రవణ్ రెడ్డి ఈ అధికారులను అడ్డం పెట్టుకొని ఎవరైతే విజిట్ చేసిన వాళ్ళు ఉంటారో చూసినావా, వాళ్ళకి ఫోన్లు చేసి నేను ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అల్లుని మాట్లాడుతున్నా, నువ్వు రావద్దు, ఈ టెండర్ అయ్యేదని బెదిరిస్తున్నాడట. తర్వాత విజిట్ చేసిన వాళ్ళకు వాళ్ళు ఫోన్లు వింటలేరు అనుకో, వాళ్ళు భయపడతలేరు అనుకో, ఇక్కడ నుంచి వాళ్ళకు ఆ విజిట్ పేపర్ని అందనీయకుండా చేస్తున్నట. సో ఇట్లా సీఎం మేనల్లుడు సృజన్ రెడ్డి ఈయనే ఇట్లా అరచకాలు చేస్తుండు. ఈ టెండర్ ఈయనకు దక్కేందుకే ఈ కుంభకోణం జరుగుతుందని చెప్పేసి హరీష్ రావు నేను బయట పెట్టినందుకే సిట్ నోటీసులు అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. వాస్తవంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్కు విచారణ పిలిచిరు, పోవాలి. ఎవరు విచారణ పిలిచినప్పుడు పోవాలి. కానీ ఇంటి కాన్సెల్ బయటికి వెళ్ళేటప్పుడు ఒక ప్రెస్ మీటు,
తర్వాత బీఆర్ఎస్ భవన్కి వచ్చి మళ్ళా తర్వాత అక్కడ విచారణకు హాజరయ్యి తర్వాత మళ్ళా బయటకు వచ్చేటప్పుడు అది మళ్ళా ప్రెస్ మీట్ ఇగో ఇంత హంగామా చేస్తాడు. ఒక్కసారి విచారణకు పిలిచినప్పుడు పోవాలి రావాలి, తప్పే చేయలేదు. ఇంకా భయం ఎందుకు? ఇంత ప్రజల్ని అడ్డం పెట్టుకుని ఇంత గందరగోళాన్ని సృష్టించి నిన్న సిట్కు విచారణకు జరిపినటువంటి పరిస్థితి. ఆయన అక్కడ విచారణ జరుగుతుంటే అక్కడ నుంచి డైవర్ట్ చేయడానికి కేటీ రామారావు మళ్ళా బీఆర్ఎస్ భవన్ లో మళ్ళీ ఒక ప్రెస్ మీట్. మా భావనే తీసుకోపోతారా, మా భావనే ఇట్లా అంటారా, వెయ్యి వేసుకోండి, ఏం బిక్కుంటారు. ఇదే ఇక జోగడు బాగా తోడు దొంగల లెక్క వీళ్ళదే నడవాలి, వీళ్ళదే ఇక తెలంగాణ రాష్ట్రంలో దీన్ని సిపి సజ్జనార్ కూడా ఆయన ట్విట్టర్ లో రాసుకొచ్చిండు. ఇది సజ్జనారు రాసినటువంటి పరిస్థితి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు క్రైమ్ నెంబర్ 243/2024 దర్యాప్తులో భాగంగా సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీ టి హరీష్ రావును 2026 జనవరి 20న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు పిలిపించి ప్రశ్నించడం జరిగింది. సాయంత్రం తన కుమారుడి విమాన ప్రయాణం ఉన్నందున శ్రీ హరీష్ రావు చేసిన విజ్ఞప్తి పరిగణలోకి తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ రోజు విచారణను ముగించి ఆయన వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించరాదని, ప్రభావితం చేయరాదని లేదా జోక్యం చేసుకోరాదని ఆయనకు స్పష్టమైన ఆదేశాలని జారీ చేశాం. అవసరమైతే తదుపరి విచారణ నిమిత్తం మళ్లీ పిలుస్తామని తెలియజేశాం. ఈ సందర్భంగా ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. ఈ రోజు శ్రీ హరీష్ రావును విచారించి కేవలం క్రైమ్ నెంబర్ 243/2024 ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి మాత్రమే రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారికంగా చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడం, వారిపై నిఘా ఉంచడం వంటి తీవ్రమైన ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో 10వ తారీఖు 3వ నెల 2024 నుంచి సమగ్ర దర్యాప్తు కొనసాగుతున్నది. ఇప్పటికే కొంతమంది నిందితులపై ప్రధాన ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై ఇంకా లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నది. కావున గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ శ్రీ హరీష్ రావును విచారిస్తున్నారంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలెవరు నమ్మొద్దని, అటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్ పోలీస్ @CPH హైదరాబాద్ సిటీ సజ్జనార్ ఆఫీస్. అయితే ఏమంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? దీన్ని హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ కేసు కొట్టేలేదు, సుప్రీంకోర్టు దర్యాప్తు మేరకే మేము విచారిస్తున్నామని చెప్పేసి సజ్జనార్ గారు మాట్లాడుతున్నారు. వీళ్ళేమో హైకోర్టు కొట్టేసింది అంటున్నారు. హైకోర్టు కొట్టేస్తే ఇక్కడ క్రైమ్ నెంబర్ సహా ఇచ్చారు. కాదు, ఇప్పుడు ప్రెస్ నోట్ ఇది రిలీజ్ చేస్తే అంతే కదా, ప్రెస్ నోట్ ఇది రిలీజ్ చేస్తే వాళ్ళు ఇష్టానుసారంగా రాసుకొస్తారు. మరి ఈ పత్రికలా, మరి వాళ్ళ కరపత్రాలా? ఇప్పుడు ప్రెస్ నోట్లనేమో ఇది సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి గైడ్ లైన్స్, దీనికి సంబంధించే మేము ఆయనను విచారణకు హాజరుగమ్మన్నాము అని అంటే ఆల్రెడీ కొట్టేసిన దాన్ని ఈయన సీఎం రేవంత్ రెడ్డి వేసి ఈయనకు ఇబ్బంది కలుగుతుంది, అవి మేము బయటికి తీసినాము, దాన్ని బయటికి రాకుండా చేయడానికే ఇదంతా కార్యక్రమం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి అసలు ఇవి పేపర్లా, కరపత్రాలా, వాళ్ళు రాసుకున్నటువంటి అదొకట? నిజంగా ఒకవేళ 2 సంవత్సరాలు అవుతుంది 2024 అంటే, 2 సంవత్సరాల నుంచి ఈ ఫార్ములా, ఈ కార్ రేస్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇటు కరెంట్ల కుంభకోణం అని, ఇటు పాల దాంట్ల కుంభకోణం అని చెప్పేసి, ఇటు యాదగిరిగుట్ల కుంభకోణం అని చెప్పి అనేక కేసులు వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు కదా. ఇటు పాలన వదిలేసారు, 6 గ్యారెంటీలు వదిలేసారు. సరే, వాళ్ళు తప్పు చేసిరు, 10 ఏళ్లలో వాళ్ళు విధ్వంసం చేసిరు. ఒక్కల్ని అరెస్ట్ చేసిరా? చేస్తాడు, ఒక్కల్ని చేస్తాడు. అవుతుందా రేవంత్ రెడ్డి? అవుతుంది. ఇప్పుడు రాగానే చేస్తాడు. అందుకోసం ఇవన్నీ పంపించారు. విచారణకు వెళ్తేనే తెలంగాణ అంతా నిన్న మొత్తం బంధులు, నిరసనలు, ఆగమాగం. కనీసం హరీష్ రావును ముట్టుకునే దమ్ముందా రేవంత్ రెడ్డికి? దమ్మున్నది కానీ హరీష్ రావును ముట్టుకునేంత రేవంత్ రెడ్డి గాని, కాంగ్రెస్ వాళ్ళకి గాని హరీష్ రావును ముట్టుకునే దమ్ముందా? అవుతుందా రేవంత్ రెడ్డి నీతోని హరీష్ రావును ముట్టుకునే? అవుతుందా? ముట్టుకునుడు అవుతుందా? మిత్రులారా, మీరు ఒకసారి కామెంట్లు పెట్టండి, ఒకసారి కామెంట్ చేయండి. అయితే రేవంత్ రెడ్డితోని గిట్లే మాట్లాడితేనే అయితే ఏమైందంటే, ఇవాళ నువ్వు సీఎం అయినవు, అదృష్టం బాగుండి ఏదో ఆ కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడు లేక నీకు సీఎం ఇచ్చారు అంతేగాని, లేకపోతే నువ్వేడున్నావా? నా వెనుక నేను
ఎమ్మెల్యే ఈ స్థాయిలో అంతా ఇట్లా చేస్తా నిక్కి ఉంటే చూసినావు. నువ్వు నిక్కు చూసినావు అని అప్పుడే ఎద్దేవా చేసిండు. అవును. పరిస్థితులను బట్టి అంటే అక్కడ ఎంతసేపు కించపరుచుకోవడము, లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళిద్దరు భాగవతమే తెరపైకి తీసుకొచ్చే ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ప్రజలకు ఉపయోగపడే వేసిన కార్యక్రమం కూడా చేస్తలేరు. మిత్రులారా, రేవంత్ రెడ్డితోనే అవుతుందా? హరీష్ రావును ముట్టుకోవడం రేవంత్ రెడ్డితోనే అవుతుందా? కామెంట్ పెట్టురి, మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టురి. రేవంత్ రెడ్డితోని హరీష్ రావును ముట్టుకున్నాడు అవుతుందా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టుర్రి మిత్రులారా.